శివాయ ఓం నమః 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 శివాయ కైలాసం వచ్చేసాను. ఇప్పుడిక ఓం నమః శివాయ 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 ఓం నమః ఈ జటాజూటధారి వ్యాగంబరధారి వ్యక్తిని చూస్తే నా మనసులో భక్తి భావన ఉత్పన్నమవుతోంది. అలాగా, ఈయనే శివుడా? కానీ నా పితృహంతకురాలు దుర్గను ప్రత్యక్షం చేసే పార్వతి ఎక్కడుంది? ఓం నమః శివాయ 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 ఓం పతి పరమేశ్వరాయ నమో నమః. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. మహిషాసురమర్దిని సాక్షాత్ శక్తి స్వరూపిణి దేవి పార్వతి. దేవి పార్వతి, ఎప్పటినుంచి మేము సమాధి నుండి మేల్కొనుటకై నిరీక్షిస్తూ నిల్చుని ఉన్నావు? ఈ నిరీక్షణ చాలా చిన్నది స్వామి. తమ సామీప్యానికై ఇంకా తమని పతిగా పొందవలెనని ఎన్నో ఏళ్ళు ఇలాగే నిలుచుని తమకై తపస్సు చేశాను. దేవి పార్వతి, నువ్వు స్వయంగా శక్తి స్వరూపిణివి. శక్తి లేకుండా శివుని ఊహించను కూడా ఊహించలేము. అలా అని తమరు తమ చరణదాసి యొక్క గౌరవాన్ని పెంచారు స్వామి. లేకపోతే శివుడు లేకుండా శక్తికి విలువే ఉంది? వాస్తవం ఏమంటే స్వామి, ఈ శక్తికి శక్తి యొక్క జ్ఞానము శివ సాన్నిధ్యం దొరికిన పిమ్మటే ప్రాప్తించింది. దీని అర్థం ఏమంటే దేవి, శివుడు వినా శక్తి, శక్తి వినా శివుడు అసంపూర్ణుడు. ఇక ఇదే నియమం అందరికీ వర్తిస్తుంది. స్వామి, నేడు అకస్మాత్తుగా ఈ ప్రసంగమేలా? దేవి, నీవు జాగ్రత్తగా ఉన్నావా? నా సౌభాగ్యం వల్ల తమరి సాన్నిధ్యం దొరికింది. ఏ విషయమైనా నాకేమి భయము? దేవి, మా సాన్నిధ్యంలో ఉండి కూడా నీవు మహిషాసురునితో యుద్ధం చేయాల్సి వచ్చింది. అవును స్వామి, కాని తమరి యొక్క కృప ఆశీర్వాదాలతో మహిషాసురుడు ఎప్పుడో యమలోకానికి చేరాడు కదా. మరి అతని వారసుడు యమలోకం చేరలేదు కదా దేవి. అతని పుత్రుడు గజాసురుడు ఇంకా జీవించే ఉన్నాడు. ఆ దేవతల శత్రువులు దానవుల నుంచి సకల దేవతలు సచేతనులై ఉండాలి. నువ్వైతే శక్తి స్వరూపిణివి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. గణేశ,
జాగ్రత్త. నా మాతను వెనక నుంచి దెబ్బతీయాలనుకున్న దుష్టుడా, నేను నిన్ను ఈ క్షణమే మీ తండ్రి మహిషాసురుని మాదిరిగా యమలోకానికి పంపి ఉండేవాడిని. ఆ బ్రహ్మదేవులు ఇచ్చిన వరము గనుక నీకు రక్షగా లేకపోతే వెళ్ళిపో శుక్రాచార్యుని ఆశ్రమానికి. నువ్వు ధన్యుడివి గణేశ. ప్రణామం మాత. పుత్ర, నువ్వు అకస్మాత్తుగా ఇక్కడికి ఎలా వచ్చావు? ఇందాక తండ్రి గారు శివశంకరులు తమరిని జాగ్రత్తగా ఉండమని అన్నారుగా, నేను జాగరూకుడనయ్యాను. మరి గణేశుడుండగా అతని మాతనెదిరించే సాహసం ఎవరైనా చేయగలరా? నువ్వు ధన్యుడివి గణేశ. పుత్రుడంటే నీ వలనే ఉండాలి. మాత, నేను అనుకున్న పని పూర్తయింది. ఇక నాకు అనుజ్ఞనియ్యండి. ఇక మరి సంకట సమయంలో నిన్ను పిలవవలసిన ఆవశ్యకత ఉండనే ఉండదు గణేశ. ఎప్పుడు నీ ఆవశ్యకత కలిగినా నువ్వే స్వయంగా వచ్చేస్తావు. తమరి కృప ఇంకా ఆశీర్వాదాలతో అలాగే జరుగుతుంది మాత. ప్రణామము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దైత్యగురు శుక్రాచార్య, దైత్యగురు. దైత్యగురు, చూసారా నా ఈ దుర్దశని? ఎవరు కలిగించారు నీకు ఈ దుర్దశని? ఏనుగు ముఖం కలిగిన ఒక తొండంగల ప్రాణి తొండంతో బాది ఈ దుర్దశను కలిగించాడు దైత్యగురు. ఆయన శ్రీ గణేశులై ఉంటారు. నువ్వు అవశ్యం పార్వతీ మాత ఎడల దుర్వ్యవహారం చేశావు. గజాసుర, మొదటే హెచ్చరికనిచ్చాము నువ్వు దేవీమణులపై ప్రతీకారం తీర్చుకొనలేవు అని. మరి ప్రతీకారం తీర్చుకోలేకపోతే ఆ వరాలకి అర్థం ఏముంటుంది దైత్యగురు? వరాల లాభాన్ని పొందాలనుకుంటే కనుక మేము ఏది చెబుతామో దాన్నే పాటించు. వెళ్ళు. కాశీలోని యజ్ఞకర్తలైన బ్రాహ్మణులు యజ్ఞం పూర్తి చేయకుండా ఆపు. మేము నిన్ను మా మంత్రబలంతో మరల పూర్వం వలె మారుస్తాము. జై మృత్యుంజయ మహాదేవా. ఇప్పుడు నేను తమరి ఆజ్ఞను అనుసరించి కాశీ యజ్ఞస్థలికి పయనమై వెడతాను. నీకు శుభమగుగాక. ఓం భూతనాథాయ నమః స్వాహా. ఓం సోమేశ్వరాయ నమః స్వాహా. ఓం నాగేశ్వరాయ నమః స్వాహా. ఓం ఆరుద్రాయ నమః స్వాహా. ఓం అగ్నేశ్వరాయ నమః స్వాహా. ఓం అగ్నేశ్వరాయ నమః స్వాహా. ఓం అగ్నేశ్వరాయ నేను ఇప్పుడు మీ స్వాహానే స్వాహా చేసేస్తాను యజ్ఞకర్తలారా. నేను మీ ఈ యజ్ఞాన్ని ఎప్పటికీ పూర్తి కానియ్యను. ఓం భూతనాథాయ నమః స్వాహా. ఓం భూతనాథాయ నమః. బ్రహ్మదత్తుల వారు, మన యజ్ఞానికి ఎవరో విఘ్నం కలిగిస్తున్నారు. మనం జాగరూకులమై ఉండడం మంచిది. విఘ్నాలకు భయపడకు, యజ్ఞాన్ని నిరంతరం చేస్తూ ఉండు. ఓం నాగభూషణాయ నమః స్వాహా. ఓం నాగభూషణాయ నమః స్వాహా. ఓం సోమనాథాయ నమః స్వాహా. ఓం నాగేశ్వరాయ నమః స్వాహా. ఓం నాగేశ్వరాయ నమః స్వాహా. బ్రహ్మదత్తుల వారు, బహుశా మనం ఈ యజ్ఞాన్ని పూర్తి చెయ్యలేమేమో. ఎందుకంటే
ఏదో దుష్టశక్తి మన యజ్ఞాన్ని ఆపడానికి ప్రయత్నిస్తోంది. పరమశివుడు యజ్ఞేశ్వరుడు, వారే స్వయంగా మనకి సహాయం చేస్తారు. పరమశివ, దేవాదిదేవ, మహాదేవ, ఏదో అశుభ శక్తి మా యజ్ఞానికి విఘ్నాలను ఉత్పన్నం చేస్తూ ఉంది ప్రభు. దాన్ని నాశనం చేయండి దేవాదిదేవ, మహాదేవ, దాన్ని నాశనం చేయండి. ఇప్పుడు మీరు ఈ యజ్ఞాన్ని సంపూర్ణం చేయలేరు బ్రాహ్మణులారా. ఇక పరమశివులు ఎప్పటికీ మీపై ప్రసన్నులు కాలేరు. యజ్ఞాన్ని ఆపే దుష్టుడా, ఎవరు నువ్వు? సాహసం ఉంటే మా ఎదుటికి రా. అంధులారా, నేను మీ ఎదుటనే నిలుచొని ఉన్నాను. నన్ను చూడలేకపోయారంటే మీ కళ్ళలోనే దోషం ఉంది. అదృశ్య మాయావి, మా యజ్ఞానికి విఘ్నాలను కలిగించి నీ నిర్బలత్వాన్ని ఎందుకు చాటుకుంటావు? నీకే సాహసం ఉంటే ముందుకిరా. వచ్చి నీవు నీ కోరికేమిటో చెప్పు. నన్ను నిర్బలుడని అంటున్న మూర్ఖులారా, నేను పరమ శక్తిశాలి మహిషాసురుని పుత్రుడైన వరప్రసాది అమర గజాసురుణ్ణి. నాతోనే తలపడ చూస్తే ప్రాణాల మీద ఆశను వదులుకోవలసిందే. గజాసురుడివో లేక మహిషాసురుడివో, మేము యజ్ఞేశ్వరుడైన ఆ పరమశివుని ఆరాధనకై శుభ సంకల్పం చేశాము. మేము నీ యొక్క అత్యాచారాల ఎదుట తల వంచము. యజ్ఞకర్తలారా, ఆ పరమశివుని నామం స్మరించి మరల అగ్నిని ప్రజ్వలితం చేయండి. ఓం నమః శివాయ, ఓం భూతనాథాయ నమః స్వాహా, ఓం భూతనాథాయ నమః స్వాహా, ఓం భూతనాథాయ నమః స్వాహా, ఓం భూతనాథాయ నమః స్వాహా. దుష్ట బ్రాహ్మణులారా, మూర్ఖ బ్రాహ్మణులారా, ఎవరితోడు? గర్విష్టి బ్రాహ్మణులారా, ఆపండి ఈ యజ్ఞాన్ని. ఇలా మీరు నా ఆదేశాన్ని పాటించకపోతే నేను మీ అందరినీ ఈ యజ్ఞకుండంలోకి నెట్టేస్తాను. మా యొక్క రక్షకులు సర్వశక్తివంతులైన ఆ పరమశివ శంకరులు నీ యొక్క అత్యాచారములకు భయభీతులమై మేము ఈ పవిత్ర యజ్ఞాన్ని ఎప్పటికీ ఆపడం జరగదు, ఎప్పటికీ జరగదు. అనుభవించండి దాని పరిణామం. దుష్ట బ్రాహ్మణులారా, నేను మిమ్మల్ని అందరినీ చీమల్ని నలిపినట్టు నలిపివేస్తాను. ఇప్పుడు మిమ్మల్ని కూడా నలిపివేస్తాను.
నారాయణ నారాయణ. పరమశివ పరమశివ, ఈ నిర్దోష బ్రాహ్మణులను యజ్ఞం చెయ్యమనే ఉపదేశాన్ని నేనే ఇచ్చాను పరమశివ. కృపతో తమరు నన్ను ఈ పాపం నుండి ఉద్ధరించండి పరమశివ, ఉద్ధరించండి. మేల్కొండి శివశంకర, మేల్కొండి. మేల్కోండి శివశంకర, మేల్కోండి. దుష్ట శిక్షణ గావించే ఓ పరమేశ్వర, కనులు తెరవండి. కన్నులు తెరవండి పరమేశ్వర, కన్నులు తెరవండి. కన్నులు తెరవండి పరమేశ్వర, కన్నులు తెరవండి. స్వామి, కనులు తెరవండి. తమరి ప్రియ నగరం కాశీలోని బ్రాహ్మణ భక్తులపై గజాసురుడు భయంకర అత్యాచారాలు చేస్తున్నాడు. తమరి భక్తులను రక్షించండి దేవాది దేవా. మేల్కొండి శివశంకర, మేల్కొండి. మేల్కొండి శివశంకర, మేల్కొండి. మేల్కొండి శివశంకర, మేల్కొండి. మేల్కొండి శివశంకర, మేల్కొండి. తమ భక్తులను రక్షించండి భక్తవత్సల. కనులు తెరవండి పరమేశ్వర, కనులు తెరవండి. ఓ దేవాదిదేవ, పరమేశ్వర, ఓ త్రికాలదర్శి, ఆ నిర్దోషులైన కాశీ బ్రాహ్మణులను పరమపిత బ్రహ్మదేవుల ఆదేశాన్ని పొంది తమరి ఆరాధన అనుష్ఠానాలు చేయమని నేనే ప్రేరేపించాను. కృపతో వారికి సహాయం చేయండి పరమశివ. కానీ ఇప్పటికే వారంతా గజాసురుని చరణాల కింద నలిగిపోతూ ఉన్నారు. వాళ్లపై జరుగుతున్న అత్యాచారాల పాపం నారదునికి చుట్టుకుంటుంది పరమశివ. ఈ దీనహీన పరమభక్తుడు నారదుడి ప్రార్థనలు విని కృపతో కన్నులు తెరవండి పరమశివ. కనులు తెరవండి పరమేశ్వర, కనులు తెరవండి. జయము జయము శివశంకర, జయము జయము శివశంకర, జయము జయము శివశంకర. హర హర మహాదేవ, హర హర మహాదేవ. పరమేశ్వర, ఆ దుష్ట గజాసురుణ్ణి వాడి దుష్టత్వానికి దండించేందుకు ఆలస్యమేలా? దేవి, ప్రతి దుష్టుని వద్ద తన పాపాన్ని పోగు చేసుకునేందుకు ఒక సంచి ఉంటుంది. పాపాలు వాడు చేస్తాడు, కానీ దాన్ని హరించడం మేము చేస్తాం. ఏ రోజున వాడి సంచి నిండిపోతుందో ఆ రోజున వాడి పుణ్యము కానీ ఇంకేదైనా వరము కానీ వాడిని మృత్యువు నుండి కాపాడలేదు. అంటే ఆ దుష్ట గజాసురుని పాపాల సంచి ఇంకా నిండనే లేదా పరమశివ? జీవితం అనేది ఒక మట్టి ప్రమిద నారద. ప్రమిద మట్టిదైతే జ్యోతి ఈశ్వరునిది. ప్రమిద భూమి అయితే వెలుగు ఆకాశానిది. మనుష్యుడు ప్రమిదైతే జ్యోతి పరమాత్మది. ప్రమిద పంచభూతాలైతే ఆత్మ పరాత్పర బ్రహ్మది. గజాసురుడు కూడా ఒక మట్టి ప్రమిదయే. కానీ అతని మస్తిష్కంలో మహిషాసురుడు ఇంకా గజదంతెల ఇంధనం నిండి ఉంది. బ్రహ్మదేవులకై చేసిన తపస్సు వల్ల అతని హృదయం మారగలిగేదే. కానీ శుక్రాచార్యుని యొక్క సిద్ధులు అతని లోపల ఒక పెద్ద జ్వాలను ప్రజ్వరిల్లజేశాయి. దాంతో అతని మహత్వాకాంక్ష వైకుంఠము ఇంకా కైలాసాలను ఎదిరించే సాహసం చేయగలిగింది. గజాసురుని దుస్సాహసాన్ని దండించండి పరమశివ. అవశ్యం నారద. ఆ క్షణం గజాసురుని జీవితంలో అతి శీఘ్రమే రాగలదు. బ్రహ్మదేవులు ఇచ్చిన వరాన్ని అనుసరించి ఆ మట్టి ప్రమిదైన గజాసురుని ఇంధనాన్ని మేమే సమాప్తం చేస్తాం. ఓరి దుష్ట గజాసురా, ఆపింక నీ అత్యాచారాలని, లేదంటే మా త్రిశూలం నుండి వచ్చే మహాకాలుడు
నిన్ను ఈ క్షణమే పరిసమాప్తి చేస్తాడు. అంటే తమరేనా శివశంకరులు? మా అసురుల ఆరాధ్యులు శివశంకరులు. అత్యాచారాలు చేసేవారు మా క్రోధానికి పాత్రులవుతారు. దుష్టుడా, వెంటనే ఆపై నీ దుష్కృత్యాన్ని. ఈ మూర్ఖ బ్రాహ్మణులు తమరిని ప్రసన్నులు చేసుకోవడం కోసం ఈ యజ్ఞం చేస్తున్నారు. పరిణామం చూడండి. తమరు ప్రసన్నులు అవడానికి బదులు క్రోధంతో మండిపడుతున్నారు. ఈ మూర్ఖుల ఆరాధన వ్యర్థమైంది. ఇదే నేను కోరుకున్నది. వీళ్ళు అసఫలులైనారు, నేను సఫలుడనయ్యాను. ఇక తమరు మా అసురులకు ఆరాధ్యులు కనుక మేము యుగాల తరబడి చేసిన ఆరాధన కూడా వ్యర్థం కాబోదు. తమరు తిరిగి వెళ్ళిపోండి. శివశంకర, మా అసురులపై తమ శక్తి చూపడం తమరికి ఉచితం కాదు. దుష్ట గజాసుర, నీవు చేసిన దానికి దండన అవశ్యం లభిస్తుంది. దేవతలైనా అసురులైనా మనుష్యులైనా మృగములైనా అధర్మము ఇంకా అత్యాచారములకు ఒడిగడితే వాళ్ళు మా చేతుల్లో మరణించక తప్పదు. ఇక స్వచ్ఛ మనసుతో మమ్మల్ని ఆరాధిస్తే వాళ్ళ రక్షణకై మేము సర్వదా ప్రత్యక్షమవుతాం. దేవాధిదేవులు మహాదేవులకి, పరమ శివశంకరులకి, పరాత్పర పరబ్రహ్మ సదాశివునికి. నీ ఈ విరాట్ స్వరూపం ఇక శాశ్వతంగా చిన్నదైపోతుంది. నీ దుష్కృత్యాల కారణంగా నీకున్న మహిమాన్విత శక్తులన్నీ అంతమైపోతాయి. గజాసుర, ఇప్పుడు నీ గజాసుర నామం సార్థకమైంది. నువ్వు గజరూపధారివి, గజములాగా నల్లగా అయిపోయావు. మేము నీకు అంతిమ హెచ్చరికనిస్తున్నాం. ఏ పాతాళ లోకం నుండి నువ్వు వచ్చావో అక్కడికే మరలిపో. ఎప్పటికీ వెళ్ళను. పాతాళ లోకానికి వెళ్ళిపోవడానికి కాదు, నేను కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి వరాలను సంప్రాప్తించుకున్నది. మా అసురులకు ఆరాధ్యులు అయినందువల్ల తమరు నన్నిక చంపలేరు. నేను పృథ్వీ ఇంకా స్వర్గలోకాలపై అసుర శక్తి యొక్క ధ్వజాన్ని అవశ్యం ఎగరవేస్తాను. నా తండ్రి మృత్యువుకి ప్రతీకారాన్ని దేవతలపై తీర్చుకునే తీరుతాను. తమరు నన్ను ఏమీ చేయలేరు శివశంకర. గజాసుర, నీ వంటి దుష్ట అసురులకు ఆరాధ్యులం మేము కాదు. ఇక నీవు ఈ క్షణమే మా ఆదేశాన్ని పాటించకపోతే కనుక నీ ఈ జీవితం సమాప్తమైపోగలదు. శివశంకర, తమరు నాకు తొలుత ఉన్న శక్తుల్ని హరించి వేశారు. కానీ నా వరప్రసాదిత శక్తులు ఇప్పటికీ ఉన్నాయి. నేను ఇచ్ఛానుసారంగా అస్త్రశస్త్రాలు ఉత్పన్నం చేస్తాను. ఇక నా ఆరాధ్యుని నామం స్మరించి తమరిపై కూడా ప్రహారం చేయగలను. జై శివశంకర.
అస్త్రశస్త్రాలు ఉత్పన్నం కావాలి. అస్త్రశస్త్రాలు ఉత్పన్నం కావాలి. జై శివశంకర, అస్త్రశస్త్రాలు ఉత్పన్నం కావాలి. జై శివశంకర, అస్త్రశస్త్రాలు ఉత్పన్నం కావాలి. ఓం నమ శివాయ. పరమశివ, గజాసురుడు చూస్తూ చూస్తూ ఉండగానే తమరి శత్రువు నుంచి తమరు భక్తుడయ్యాడు. ఇక తమరి తండ్రి ఎలా సంహరిస్తారు? గజాసురా, మా నామాన్ని స్మరించినంత మాత్రాన నీకు రక్షణ కలుగదు. ఈ ఉన్మాదాన్ని త్యజించి పాతాళలోకం తిరిగి వెళ్ళు. వెళ్ళిపో పాతాళలోకానికి గజాసురా. లేదు, అసలు వీల్లేదు. జై శివశంకర, అస్త్రశస్త్రాలు ఉత్పన్నం కావాలి. ఇలా చేస్తున్నారేమి శివశంకర? మా అసురులకు ఆరాధ్యులై ఉండి నన్ను ఒక అసురుణ్ణి నా అస్త్రశస్త్రాలతోనే బాధిస్తున్నారా? ఇది అన్యాయం కాదా శివశంకర? కానీ ఈ అన్యాయాన్ని ఎదిరించటం నాకు బాగా తెలుసును. నేను వరప్రసాదిత శస్త్రాలను ఉపయోగించి ఈ దుష్ట బ్రాహ్మణులందరినీ సమాప్తం చేస్తాను. శివశంకర, ఇప్పుడు నేను నా మూల రూపంలోకి వచ్చి నిన్ను సమాప్తం చేస్తాను. గజాసురా, మేమిక్కడున్నామా? గజాసురా, గజాసురా,
ఇక మా సహనం అంతమైంది గజాసుర. ఇప్పుడు నీ సంహారం నిశ్చయం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మా అసురులకు పరమ ఆరాధ్యులైన శివశంకర, నేను నా తండ్రి మహిషాసురుని వధ పిమ్మట పాతాళలోకపు అంధకారంలో తిరుగాడాను. నేను పృథ్వీపైకి వచ్చానంటే కేవలం తమరి దర్శనం సంప్రాప్తించుకొనడానికే. గజాసుర, మాకు తెలుసును, మా చేతుల్లోనే నీవు ఉద్ధరించబడతావు. ఓం నమః శివాయ. నువ్వు పృథ్వీపై ప్రత్యక్షమవ్వడం, దైత్య గురువు శుక్రాచార్యుని మనస్సులో తపస్సుకై యోచనను కలిగించి నిన్ను తపస్సుకి ప్రేరితుణ్ణి చెయ్యడం, నువ్వు వరాలను పొందడం, ఇక్కడకు రావడం, ఇవన్నీ మా యొక్క లీలల్లోని ఒక అంశమే. గజాసుర, నీ చివరి కోరిక ఏమిటి? నేనేమైనా అనుచితంగా ప్రవర్తించినా లేక మాట్లాడినా అందుకు తమరు నన్ను క్షమించండి కరుణాసాగర. గజాసుర, ఇప్పుడు నువ్వు మా క్షమకే కాదు, కరుణకి కూడా పాత్రుడవయ్యావు. నీ హృదయంలో ప్రస్ఫుటించే శివభక్తికి పారితోషికం నీకు అవశ్యం లభిస్తుంది. మా చేతుల్లో నీవు మృత్యువుని పొంది అసుర జన్మ నుండి ముక్తుడివయ్యావు. ఇంకా ఏం కావాలి నీకు? సదాశివ, నాకు మరణం ఆసనమైన పిమ్మట నా గజ చర్మాన్ని తమరి శరీరం పైన ధరించండి. నా జన్మము మరణము రెంటిని ధన్యం చెయ్యండి. ఇదే నా అంతిమ కోరిక శివశంకర. తథాస్తు గజాసుర. ఓం నమః శివాయ. మేము నీ కోరికని వెంటనే నెరవేరుస్తాం. జయము శివశంకర. ఈ గజచర్మ రూపంలో ఇక గజాసురుడు శాశ్వతంగా కైలాసంలో నివసించగలడు. ధన్యులమయ్యాము పరమశివ, ధన్యులం. గజాసురోద్ధారక గజ చర్మధారి పరమ శివశంకరులకి జయము. గజాసురోద్ధారక మహాదేవాధిదేవునికి జయము. గజాసురోద్ధారక మహాదేవాధిదేవునికి జయము. ఓం నమః శివాయ.